అందులో ప్రధానంగా చదువుకునేవారు ఎక్కువ శాతం. తల్లిదండ్రుల వాళ్ళ కోసం అహర్నిశలు శ్రమించి ఎన్నో రకాల కష్టాలని నష్టాలని ఓర్చుకొని వాళ్ళని చదివిస్తుంటే వాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకుంటూ వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకోకుండా ఈరోజు ఎక్కడ చూసినా మత్తు పదార్థాలకు గంజాయికు బానిసై వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకునే పరిస్థితిని ఈరోజు మనం మన రాష్ట్రాల్లో కాకుండా మన దేశంలో కూడా చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అలాగే యువతకు దేశభక్తి లేదు, దైవభక్తి లేదు, గురుభక్తి లేదు. అలాగే తల్లిదండ్రులంటే ప్రేమ విలువలు లేవు. అందువల్ల ఆ తల్లిదండ్రులు పడే యాతన, అలాగే భరతమాత పడే వేదన, ఇవన్నీ కలిపి ఒక పాట రూపంలో నేను రాశాను. ఆ పాట ఎంతో మంది యువకులకు ఆలోచన చేస్తుందని ఈ వివేకానంద ధ్యాన వేదిక ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. ఏమి మిగిలినదిరా అన్న వాళ్ళ బ్రతుకులు, గుణపాలు దిగినాయిరా అమ్మ నాన్నల గుండెలు. ఏమి మిగిలినదిరా కన్న వాళ్ళ బ్రతుకులు, గుణపాలు దిగినాయిరా అమ్మ నాన్నల గుండెలు. నీ తల్లి రక్తాన్ని పాలుగా పిండేసి కండ పెంచి పండరాయిగా మారావు. నీ తండ్రి చెమటతో చెట్టంతా పెరిగి ఫలితం ఇవ్వలేక పతనమవుతున్నావు. వలస పనులకెళ్ళి అలసిపోతున్నాను, వలస పనులకెళ్ళి అలసిపోతున్నాము. నీ భవిష్యత్తుకై మేము కొవ్వొత్తులైతున్నాము. ఏమి మిగిలినదిరా కన్న వాళ్ళ బ్రతుకులు, గుణపాలు దిగినాయిరా అమ్మ నాన్నల గుండెలు. మధ్య తరగతిని మరిచిపోయి మేము అధిక వడ్డీలైన అప్పులు చేశాము. మధ్య తరగతిని మరిచిపోయి మేము అధిక వడ్డీలైన అప్పులు చేశాము. మాలాంటి కష్టాలు మీకు తెలియకుండా ఉన్నత విద్యను అందుకోమన్నాము. బీటెక్ ఎంటెక్ ఇంజనీరు అంటూ, బీటెక్ ఎంటెక్ ఇంజనీరు అంటూ గంజాయి మత్తులో చిత్తవుతున్నారు. ఏమి మిగిలినదిరా కన్న వాళ్ళ బ్రతుకులు, గుణపాలు దిగినాయిరా అమ్మ నాన్నల గుండెలు. భారతదేశాన అధికము యువత, ఇతర దేశాలలో ఇది ఏరా కొరత. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే బుద్ధి, విషము చిమ్ముతుంది రోజు రోజు కొద్ది. దేశంలో నువ్వుండే గొప్పేమి ఉందిరా, దేశంలో నువ్వుంటే గొప్పేమి ఉందిరా. నీలోనే దేశాన్నించి నిలవరా ముందరా. ఏమి మిగిలినదిరా కన్న వాళ్ళ బ్రతుకులు, గుణపాలు దిగినాయిరా అమ్మ నాన్న గుండెలు.